ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాకు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మేమేపాటి వారం ప్రభా, గాలికి కొట్టుకొని పోవు పొట్టు వంటి వారం, నీటి మీది బుడగ వంటి వారం. అయినను మా ఎడల కృప చూపించి ఈ ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని ప్రతిదినం మాకు వినిపిస్తున్నారు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ దినం ప్రభా, మరి సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7 నుండి 12 వచనముల మీద ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని అడుగుచున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి. దేవా, కృప చూపండి, సహాయం చేయండి నాయన. నీ ఆత్మ చేత నడిపించండి నాయన. అందులో ఉన్న మర్మాలను ప్రతి దానిని మాకు వివరించి తండ్రి మీరే నడిపించమని అడుగుచున్నాం. వాక్యం వింటున్నప్పుడు మా ఆలోచనలు పలు విధాలుగా వెళ్లకుండా, శోధంలోకి వెళ్లకుండా అయా తప్పించి నాయన నీ వాక్యం శ్రద్ధగా వినగలిగిన కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నా. ఆత్మ చెప్పుచున్న వాటలు చెవిగలవాడు వినుగాక. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథధ్యానం 9వ అధ్యాయం 7 నుండి 12 వచనములు. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించినడలా వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగవాడు మరింత జ్ఞానం నందును. నీతి గలవానికి బోధ చేయగవాడు జ్ఞానాభివృద్ధి నందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించే సంవత్సరములధికములగును. నువ్వు జ్ఞానివైనడలా నీ జ్ఞానం నీకే లాభకరమగును. నువ్వు అపహసించినడలా దాన్ని నీవే భరింపవలెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, అపహాసకులు వీరు తమ మనసు మార్చుకునే ఏ ప్రయత్నానైనా ద్వేషించే వ్యక్తులు. వారు ఏ మార్గంలో అయితే వెళ్తున్నారో ఆ మార్గంలోనే కొనసాగడానికి ఇష్టపడతారు. వారు ఇతరుల అభిప్రాయాలకు అహంకారంతో మరియు ఎగతాళితో ప్రతిస్పందిస్తారు. మంచి ఉద్దేశంతో ఉన్న వ్యక్తులకు తరచుగా విమర్శల నుండి ఎదురు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అపహాసకులు మంచిని స్వీకరించరు. క్రీస్తు భూమికి వచ్చినప్పుడు ఆయన సొంత ప్రజలైన యూదుల యొద్దకు వచ్చాడు. కానీ వారు ఆయనను తిరస్కరించినట్లు యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో చూడగలం. వాస్తవానికి అందరూ జ్ఞానాన్ని పొందాలని కోరుకోరు. కొందరు తమ సొంత కోరికలకు కట్టబడి తమను ప్రశ్నించే వారిని ద్వేషంతో దాడి చేస్తారు. వారికి దిద్దుబాటు అంటే అసహ్యం. అందుకే ఎవరైనా దిద్దుబాటు గురించి మాట్లాడితే వారిని అపహాసకులు ద్వేషిస్తారు. అయితే జ్ఞానం గల వారిని గద్దిస్తే వారు ప్రేమిస్తారు. దేవుని జ్ఞానమైన యేసు ప్రభు మారు మనసు పొంది పాపల విషయమై పశ్చాత్తాప పొందాలని పిలుపు ఇచ్చినప్పుడు పేతురు తాను పాపినిను ఒప్పుకున్నాడు. అంతేకాదు, యేసయ్యను వెంబడించాడు, ఆయనను ప్రేమించాడు. ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడలేదు. ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుని వాక్యమును నమ్మి యేసయ్యను సొంత రక్షణ అంగీకరించి ఆయన కొరకు హతసాక్షులవుతున్నారు. జ్ఞానవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా నాకు అంతా తెలుసు అనే భావనతో ఉండడు గాని నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉంటాడు. తన జ్ఞానాన్ని వృద్ధి పరుచుకుంటూనే ఉంటాడు. నిజమైన విశ్వాసి దేవుని వాక్యం ద్వారా తర్ఫీదు పొందుతూ తన విశ్వాసం వృద్ధిపరుచుకుంటూ పరిపూర్ణత వైపు కొనసాగుతూనే ఉంటాడు. గద్దింపును ఎన్నడూ త్రోసివేయడు గాని దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాడు. ప్రభువుకు భయపడకపోతే ఎవరు నిజంగా జ్ఞానవంతులు కాలేరు. ప్రభు పట్ల భయం అనే పదం సామెతల పుస్తకంలో అనేక చోట్ల కనిపిస్తుంది. దేవుని పట్ల గౌరవపూర్వకమైన భయం, భక్తి భావం లేకుండా నిజమైన జ్ఞానం అసాధ్యం. అలాంటి భయభక్తులు లేకపోతే దేవుని దృష్టిలో జ్ఞానం అనిపించుకునే దాని కనుచూపు మేరకైనా చేరలేం. భయభక్తులు లేనివారు విద్యావంతులై ఉండవచ్చు, మేధావులు, ఆరితేరిన వారే ఉండవచ్చు. ఒకవేళ బైబిల్ కూడా వారికి బాగా తెలిసి ఉండవచ్చు. అయితే వారికి జ్ఞానం ఉన్నట్టు కాదు. యెహోవా మీది భయభక్తులు అనే మాటలు, అలాంటి అర్థాన్నిచ్చే మాటలు సామెతల గ్రంథాలు 14 సార్లు కనిపిస్తాయి. ఇది పుస్తకానికి కీలకమైన అంశం. తత్వశాస్త్రం, వేదాంతం, ముఖ్యంగా అద్వైత వేదాంతం వివరించే జ్ఞానానికి బైబిల్ వివరించిన జ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉందో జాగ్రత్త గమనించండి. దేవునిపై భయభక్తులను గాని తద్వారా కలిగే జ్ఞానాన్ని గాని మూర్ఖులు పట్టించుకోరు. తమ కోరికలను మాత్రం తీర్చుకుంటూ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించాలని వారి ఆశ.
మనుషులకు అన్నిటికంటే ముఖ్యంగా అవసరమైనది పవిత్రుడైన దేవుని తెలుసుకోవడమే గాని వ్యవహార యోగ్యం కాని జ్ఞానం కాదు. పుస్తకాలు చదవడం వల్ల కలిగిన జ్ఞానం కాదు, దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వల్ల ఇచ్చే ఇంగిత జ్ఞానమే ప్రధానం. ఇదే శాశ్వత జీవం. పవిత్ర జీవనానికి ఇదే ఏకైక మార్గం. దేవుడంటే భయభక్తులున్న వ్యక్తికి దీర్ఘాయువు కలుగుతుందని 11వ వచనం చెబుతున్నది. ఇది దేవుని పట్ల భయభక్తులున్న వారికి పాత ఒడంబడికలో చాలా చోట్ల ఇచ్చిన వాగ్దానం. కొత్త ఒడంబడికలో దీని అంతగా నొక్కి చెప్పలేదు. పైగా ఈ లోకాన్ని విడిచి క్రీస్తును చేరుకోవాలని కొత్త ఒడంబడిక విశ్వాసుల ఆశ. అయితే ఏ కాలంలోనైనా యెహోవా పట్ల భయభక్తులు, పరిశుభ్రమైన క్రమశిక్షణ పూరితమైన జీవితం దీర్ఘాయును ఇవ్వగలదు. విశ్వాంచలకు, పాపానికి లోనైన జీవితం అలా ఇవ్వదు. మూర్ఖులు తమ బుద్ధిహీనతను అంటిపెట్టుకుని జ్ఞానాన్ని వెక్కిరిస్తూ, వివేకాన్ని తిరస్కరిస్తూ అందులోనే సంతోషిస్తూ ఉండడం నిజంగా విపరీతమైన విషయం. అయితే 12వ వచనంలో చెప్పినట్లుగా మనం దేని వైపు మొగ్గు చూపుతామో దాని ప్రకారమే ఫలితాలు ఉంటాయి. జ్ఞానవంతుడు తెలివైన నిర్ణయం తీసుకుంటాడు. దేవుడు అటి కృపను మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. నైనా తండ్రి, నిన్నటి దినం ఈ 9వ అధ్యాయం ప్రభా 1 నుంచి 6 వచనాలు ప్రభా మీరు మాట్లాడినప్పుడు జ్ఞానం 7 స్తంభాలపై తండ్రినైనా ఉంది అని మాట్లాడి ఆ 7 ఏంటో మాకు బోధించారు. ఈ దినం 7వ వచనం నుండి 12వ వచనం వరకు అయాతున్నటువంటి మాటలను మాకు బోధించినందు బట్టి నీకు స్తోత్రములు ప్రభా. నిజమేనైనా తండ్రి, నీ వాక్యంలో చెప్పినట్టుగా అపాసకులకు బుద్ధి చెప్పడం అంటే అంతకంటే పనికిమాలిన పని ఇంకేం ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారు తిరస్కరించేవారు ప్రభా. తండ్రి, వారిని గద్దిస్తే తండ్రి మమ్మల్ని ద్వేషిస్తారు. మీ ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే జ్ఞానం కలిగిన వాడు, నీ వాక్య భయం ఉన్నవాడు, నీ యందు భయభక్తులు గల వాడిని గద్దిస్తే వాడు ప్రేమిస్తాడయ్యా తండ్రి. వారి జీవితాలు బాగుపరచుకోవడానికి చూస్తారని మేము కూడా నమ్ముచున్నాం ప్రభా తండ్రి. అవును ప్రభా తండ్రి, నైనా జ్ఞానవంతుడికి, విశ్వాసికి నైనా తండ్రి నీ వాక్యం బోధించినప్పుడు ఇంకా జ్ఞానం పొందుకుంటాడని మీరు మాట్లాడారు. నిజమే ప్రభా తండ్రి, నైనా అవును ప్రభా తండ్రి, వాడు జ్ఞానాభివృద్ధి పొందుకుంటాడు. నైనా నీకు వందనములు, స్తోత్రములు ప్రభా తండ్రి. దేవా, అవునైనా జ్ఞానానికి మూలం ఏంటి అంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండడమని మీరు మాట్లాడారు ప్రభా తండ్రి. పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారమని మీరు మాట్లాడారు ప్రభా. ఒక చోట అయ్యా మీరు మాట్లాడారు తండ్రి, అయ్యా నీ వాక్య ప్రకారం జీవించుకోవడమే తండ్రి వివేకం, అదే జ్ఞానం అని మీరు మాట్లాడారు తండ్రి. నీకు వందనములు ఇస్తూ అలా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యానుసారం జీవించేవాడికి దీర్ఘాయువు కలుగుతుందని, అలా జీవించే సంవత్సరాలు అధికమవుతాయన్నారు. అవును ప్రభా, శాశ్వత జీవం మాకు అనుగ్రహించారు, క్రీస్తుతో మాకు అనుగ్రహించారు. ఎందుకంటే నీతిమంతుడు అనేవాడు అయా తండ్రి నైనా జ్ఞానవంతుడైనటువంటి వాడు అయా తండ్రి తన జీవితాన్ని నీకు సమర్పించుకుని క్రీస్తు రక్తంలో తన పాపలను కడిగివేసి అయా తన సొంత రక్షణగా ఆయన అంగీకరించి నడుస్తాడు. దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎటువైపు వెళతామో దాన్ని బట్టే మా బ్రతుకులు ఉంటాయని మీరు మాట్లాడు. నిజమేనైనా మేము ఎవరేమో గాని నన్ను వాక్య వింటున్నవారు గాని ప్రభా తండ్రి జ్ఞాన మార్గమైన క్రీస్తు మార్గాన్ని ఎన్నుకొని నడుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం. ఎందరైతే తండ్రి తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారో వారి అవసరతలన్నిటినీ తీర్చండి నైనా తండ్రి. అంతేకాకుండా ప్రభా, గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి. బలహీనలు బలపరచండి, కృంగివాడిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం తండ్రి. దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను, పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్మబలం చేత నింపి నడిపించండి. ఆత్మసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. బార్డరున్న సైనికులను, దేశం రైతులను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి. దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. అంతేకాకుండా ప్రభా, బిడ్డలు ఇంకను ప్రభా మానసికమైన ఒత్తులు ఎవరైతే ఉంటున్నా విడిపించండి నాయన. ఏ బిడ్డలైతే ప్రభా తండ్రి అప్పులైన కాడి మోస్తున్నారు ఆ కాడిని విరగొట్టమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది దయ్యముల చేత, దురాత్మల చేత పీడింపడుతున్నారు వారిని విడిపించండి నాయన. మానసిక ఒత్తులు నుంచి విడిపించండి నాయన. దేవా, మీరే కృప చూపించి నడిపించమని అడుగుచున్నాం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన. దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అంతేకాకుండా నాయన ఎదుగోనైనా అనేక వ్యసనాల నుంచి దూరం అవ్వక తమ జీవితంలో పాడు చేసుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు. అయా, నీ కనికరం చూపించి దయ చూపించి అడుగుచున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల జీవితాలు నువ్వు ఇచ్చిన నూతన క్రీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఎన్నప్పుడు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి.
అమేన్ అమేన్ అమేన్.